అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, చాలామంది విద్యార్థులు పేరెంట్స్ ఏమనుకుంటారంటే శ్రీ చైతన్య నారాయణలో చేరితే ర్యాంక్ వచ్చేటువంటి అవకాశము అటు జేఈలో కానీ నీట్లో కానీ ఎక్కువ ఉంటుంది మిగతా కార్ల కంటే అనేటువంటి భావన ఉంది. ఇది ఎంతవరకు నిజం అనేటువంటి విషయాన్ని ఆలోచించాలి. నార్మల్గా ఈ పెద్ద పెద్ద కాలేజెస్లో అంటే శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ లేకుంటే జిల్లా స్థాయిలో ఆ తర్వాత స్థాయిలో ఉన్నటువంటి అల్ఫోర్స్లో కానీ ఎస్ఆర్ శ్రీ గాయత్రి కానీ ఇంతకుముందు ఉన్నటువంటి ఎన్ఆర్ఐ లాంటి వాటిలో కానీ ఇట్లాంటి వాటిల్లో 2 రకాల బ్యాచ్లు ఉంటాయి. నార్మల్గా 2 రకాల కేటగిరీలు బ్యాచ్ ఉంటాయి. 100 రకాల బ్యాచ్స్ ఉంటాయి, 2 రకాల కేటగిరీలో ఉంటాయి. నార్మల్గా కోటా అనే విషయం మీకు తెలుసు. కోటాలో అనేక సంస్థలు ఉన్నాయి. మీకు బన్సల్ కానీ అలెన్ కానీ రిజొనెన్స్ కానీ మోషన్ కానీ న్యూక్లియన్ కానీ రావుస్ కానీ ఇట్లాంటి అనేక సంస్థలు కోటాలో ఉన్నాయి. అది కోటా అనేది ఐఐటి కోచింగ్ హబ్. నార్త్లో అయితే కోటా, సౌత్లో అయితే హైదరాబాద్. కోటాలో నార్మల్గా 2 రకాల పదాలు వాడుకలో ఉంటాయి. ఒకటి ర్యాంకర్స్ బ్యాచ్, ఇంకోటి బ్యాంకర్స్ బ్యాచ్. ర్యాంకర్స్ బ్యాచ్లో అయితే మీరు చేరొచ్చు. సార్ ప్రెజర్ ఉంటుంది, సరే దానికి సంబంధించినటువంటి టూ మచ్ ఇంటెన్సివ్ వర్క్ ఉంటుంది, అవన్నీ సరే. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మిమ్మల్ని ర్యాంకర్స్ బ్యాచ్లో అయితే మీరు ఏరండి. బ్యాంకర్స్ బ్యాచ్లో అయితే మీరు వాళ్ళకు దాతలుగా మారడం. బ్యాంకర్ అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు అంటే మీరు బ్యాంకర్ అవుతారు. అంటే కేవలం ఫీజులు కడతారు, మీకు ఎలాంటి ఫలితం ఉండదు, ఊరికే డొనేట్ చేస్తుంటారు అంతే. అంటే ఈ ర్యాంకర్స్ బ్యాచ్ అంటే చైనా బ్యాచ్ అన్నారు కదా, ఇంతకుముందు అనేవాళ్ళు కదా, ఇప్పుడు ఉన్నట్టుంది చైనా బ్యాచ్. సరే చైతన్య నారాయణ స్ప్లిట్ అయిపోయింది, ఇప్పుడు అదే పేరుక వాడుకుంది. టాప్ బ్యాచ్ సిఓ అంటారా మరో పేరు అంటారా నాకు తెలియదు, కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్లేస్లలో వాటిని పెట్టి ఎవరికి తెలియకుండా మీడియా కంటపడకుండా వాళ్ళను ట్రైన్ చేస్తుంటారు. టాప్ ఫ్యాకల్టీతో పెట్టి వాళ్ళకి రాచ మర్యాదలు చేసేటువంటి విధంగా ఉంటాయి. అంటే మొత్తంలో శ్రీ చైతన్య ఉండేవాళ్ళు ఒక 100, 200, 500 మందో దానిలో ఉంటారు. మ్యాక్సిమం 500 కూడా ఉండరు. ఒకవేళ మ్యాక్సిమం ఉంటారు కూడా చైతన్యలో 500, నారాయణలో 500. ఇంకా దాంట్లో క్రీమ్ ఒక 50 మంది 100 మంది వేరే ఉంటారు. సరే 500 అనుకోండి, అంతా కలిపి తెలంగాణ ఏపీ కలిపి 500. ఈ 500 మంది ర్యాంకులు వచ్చేవాళ్ళు, ఏదో ఒక సీట్ వచ్చేవాళ్ళు. అంటే నిజానికి 100నే, మరి మీరు అన్నిట్లో కలిపి వాళ్ళు టార్గెటెడ్ 500 పెట్టుకుంటే 500 అనుకోండి. సో వాళ్ళు ర్యాంక్స్ గ్యారంటీగా వస్తాయని వాళ్ళు భావిస్తారు. అంటే దానిలో 500కి వెళ్ళి టాప్ 100 లోపు ర్యాంకులు కొన్ని వస్తుంటాయి, టాప్ 500 లోపు వస్తుంటాయి, 1000 లోపు వస్తుంటాయి. సో ర్యాంక్స్ కోసం నిర్దించినటువంటి బ్యాచ్. దానిలో చాలామందికి ఫ్రీ ఉంటాయి, కొంతమందికి రిటర్న్ స్టూడెంట్స్కే డబ్బులు ఇస్తుంటారు, కొంతమందికి కొంతనే ఫీ ఉంటుంది, ఇలా కొంతమంది స్కూల్ నుంచి వాళ్ళకి ఫ్రీ ఇస్తుంటారు. రకరకాల కేసెస్ ఉంటాయి ర్యాంకర్స్ బ్యాచ్లో. 100 నుంచి 500 మధ్యలో ఉంటుంది దాని సంఖ్య. దానిలో ఏరితే మీకు ఫీ తక్కువ, టాప్ ఫ్యాకల్టీ ఉంటుంది, రాచ మర్యాదలు ఉంటాయి. సరే మీకు ఫ్రీడమ్ అవన్నీ పక్కన పెడితే, గేమ్స్ పక్కన పెడితే, సో అవన్నీ పక్కన పెడితే మీకు ఎంతో కొంత సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, ప్రయోజనం ఉండే అవకాశం ఉంటుంది. మరి బ్యాంకర్స్ బ్యాచ్, బ్యాంకర్స్ అంటే మీకు సీట్ రాదు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. వాళ్ళు నాసిరకం ఫ్యాకల్టీ, నాసిరకం ఫుడ్, ఇల్ ట్రీట్మెంట్, రాంగ్ ట్రీట్మెంట్ ఉంటుంది, స్టూడెంట్కు ఫ్యాకల్టీ కనెక్షన్ ఉంటుంది. ఇక్కడేమో ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది. ర్యాంకర్స్ బ్యాచ్నేమో ప్రతి స్టూడెంటు పేరు, వివరాలు, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ ఫోన్ నెంబర్లు, డైరెక్ట్ వాళ్ళ ఫ్యాకల్టీతో మాట్లాడుతుంటారు. తర్వాత ఇప్పుడు నాకు అన్నం తినదు కాబట్టి బిర్యానీ తెప్పిస్తారు. ఏదంటే అది క్లాస్కి వచ్చినా ఏం కాదు, రాకుండా రాజ మర్యాదలు చేస్తుంటారు. మరి బ్యాంకర్స్ బ్యాచ్ అంటే డొనేషన్ కట్టేవాళ్ళు, సీట్లు రాకుండా ఊరికే చైతన్య డొనేషన్ వచ్చి వాళ్ళతో సఫర్ అయ్యి ఇంట్లో కూర్చునేవాళ్ళు. మీకుండే 100 బ్యాచ్లు ఉంటే 5 బ్యాచ్లు ర్యాంకర్సు, 95 బ్యాంకర్స్. అంటే మీకు ఒక 50,000 మంది జేఈ మెయిన్స్ శ్రీ చైతన్య నారాయణ నుంచి రాస్తే 1,00,000 మంది ఈజీగా రాస్తారు, 1,00,000 కంటే ఎక్కువనే రాస్తారు. శ్రీ చైతన్య 1,00,000 మంది రాస్తే దానిలో 500 మంది ర్యాంకర్స్ బ్యాచ్, 99,500 మంది బ్యాంకర్స్ బ్యాచ్. ఈ బ్యాంకర్ బ్యాచ్లో డబ్బులు కట్టి వాళ్ళతో సఫర్ అయ్యి వాళ్ళ డిస్క్రిమినేషన్ ఎదుర్కొని, వివక్షను ఎదుర్కొని
ఆరోగ్యం పాడు చేసుకొని ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ తెచ్చుకొని రకరకాల బ్రాంచీలు చేంజ్ చేసుకుంటూ ఉండి ఫ్యాకల్టీకి తోటి ఎటువంటి పేరు ఊరు పేరు తెలియకుండా ఉండి వీటిలో చేరడం అవసరమా మిత్రులారా? ఆలోచించండి. మీరు శ్రీ చైతన్యనారాయణలో డొనేషన్ ఇవ్వడం కోసం వెళ్తున్నారా? ఆల్రెడీ వేల కోట్ల అధిపతులు మన కోకాపేటలో ల్యాండ్ వేలం వేస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ 100 కోట్ల ఎకరం పొందుతున్నారు. శ్రీ చైతన్య వాళ్ళగా ఉన్నారు దాన్ని. నారాయణ ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకు ఫండింగ్ లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఫండింగ్ చేశాడు. గవర్నమెంట్ నడుపుతున్నారు. అన్ని డబ్బులు సంపాదించుకునేవారు మీరు బ్యాంకర్స్గా డొనేషన్స్ ఇవ్వడం అవసరమా మిత్రులారా? ఆలోచించండి. అందుకని ర్యాంకర్స్ బ్యాచ్ మీకు వస్తే మీ ఇష్టం, నేను చేరాలో చేరద్దని చెప్పడం లేదా, మీ వివక్షత. అంతకంటే మంచి ఫ్యాకల్టీస్ ఫిడ్జీలో ఉన్నారు, నైనుల్లో ఉన్నారు, మోడలేస్లో ఉన్నారు, మీకు నానోలో ఉన్నారు, ఇగ్నైట్లో ఉన్నారు. అంతకంటే ఫ్యాకల్టీ దానిలో టాప్ మోస్ట్ పనిచేసిన వాళ్ళు దీనిలో కూడా ఉన్నారు. దీనిలో కూడా ర్యాంక్ తెప్పించేంత స్థాయి ఉన్న వాళ్ళు ఉన్నారు. దీనిలో కూడా సరైన స్టూడెంట్స్ ఆల్ ఇండియా ఫస్ట్ చెప్పే స్థాయి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మిత్రులారా ఆలోచించండి. మీ ర్యాంకర్స్ వస్తే మీ చాయిస్, నేను దాని గురించి మీకు వదిలేస్తున్నాను. కానీ చైతన్యనారాయణ మాత్రమే అద్భుతమైన ఫ్యాకల్టీ లేరు. దానిలో టాప్ మొత్తం దాని కరికులం డిజైన్ చేసి టాప్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు శ్రీ చైతన్య సార్ ఇగ్నైట్లో ఉన్నారు, పురుషోత్తం సార్ ఉన్నారు ఇగ్నైట్, నితిన్ సార్ ఉన్నాడు మోడలెస్లో, టాప్ బ్యాచ్ చెప్పారు కూకట్పల్లిలో. ధర్మా సార్ ఉన్నారు ఆకాష్లో టాప్ బ్యాచ్ చేసిన వాళ్ళు. రాకేష్ సార్ మద్రాస్ ఫిడ్జీ నుంచే పనిచేసిన వాళ్ళు. క్రిష్ చైతన్య ఉన్నారు ఫిడ్జీలోకి సంబంధించిన ఢిల్లీలో టాప్ మోస్ట్లో పనిచేసిన వాళ్ళు నానోలో. అట్లా అన్నిటిలో ఉన్నారు. అయినా చైతన్య వెళ్తా అంటే మీ చాయిస్, కానీ ఆల్టర్నేటివ్ కూడా మీకున్నాయి. కానీ మిత్రులారా ఆలోచించండి. ఈ బ్యాంకర్స్ బ్యాచ్ దయచేసి 80% వెళ్ళకండి. ఆల్టర్నేట్ కాలేజ్, ఇంతకుముందు చెప్పిన కాలేజ్కి వెళ్ళండి. నానోలో వెళ్ళండి, చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇవే కాదు, మీకు ఎక్కడ దోస్తే అక్కడ వెళ్ళండి. ఇవి మాత్రమే వెళ్ళండి, మిగతా వెళ్ళకని చెప్పట్లేదు. ఇవి కాక కూడా కొన్ని మంచి చేసేవాళ్ళు, వాల్యూ ఉంది, ఇన్ఫ్రా ఎక్సలెన్షియా ఉంది, టీచింగ్ వైజ్ యావరేజ్ కానీ మెయిన్స్ వరకు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఒక అడ్వాన్స్ పనిచేది ఎక్సలెన్షియా. తర్వాత మైటీ ఉంది, అది చైతన్యతో డబుల్ ప్రెజర్ అది. కానీ ఫ్యాకల్టీ ర్యాంకులు బాగానే వస్తున్నాయి, ఫ్యాకల్టీ బాగానే ఉంది. టిరుటే బాగానే ఉందన్నారు కానీ ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి, కంప్లైంట్స్ బాగా వస్తున్నాయి. అట్లా కాబట్టి మెటామైండ్స్ ఉంది, బాగానే చేస్తున్న వాళ్ళు ఇప్పుడు గ్రో అవుతుంది. కాబట్టి ఈ 4 గ్యారంటీ. అంటే నాకు తెలుసు, వెళ్ళాను, డైరెక్ట్ కలిసాను, వెరిఫై చేస్తాను, మా టీమెయిల్ రీసెర్చ్ చేసింది, మోడలెస్, 9 నానో అండ్ ఇగ్నైట్. ఈ 4 ఇవి కాక మేము మంచి దానికి వెళ్ళండి. కానీ దయచేసి బ్యాంకర్స్గా మారి శ్రీ చైతన్యనారాయణలను మీరు వేల కోట్లీశ్వరం చేశారు, వాళ్ళని ఇంకా వాళ్ళు సంపన్నులు చేసి మీరు డొనేషన్స్ ఇచ్చి మీరు నష్టపోకండి. ఆల్టర్నేటివ్ కాలేజ్కి వెళ్ళండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.